నారుమామిళ్ల ఆయకట్టు రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాన్ని కార్యకర్తలతో కలిసి సందర్శించారు. గత 5 మాసాలుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులు పేరుతో నీరు చెరువులకు అందించలేదన్నారు. తెల్లపాడులోని 8 చెరువులకు సాగునీరు అందితే దాదాపు 5,000 ఎకరాల ఆయకట్టు సాగవుతుందని తెలిపారు. పంచాయతీలకు గత ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ బిగియడం జరిగినది. అప్పటి నుంచి రైతులకు నీటికి ఉపయోగించి చెరువులకు నింపి గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులు బాగా వినియోగించుకొని పైలు పెట్టుకోవడం జరిగినది. ఇప్పుడు దాదాపు 6 నెలలు 7 నెలల నుంచి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి కళ్ళ మొదలనే బ్రహ్మంగారు సాగర్ నుంచి ఇప్పుడు నెల నీళ్లు ఇచ్చడం అయింది. నెల నుంచి నీళ్లు పోతుండే ఎత్తిపోతల పథకం నుంచి మరమ్మతులు చేయలేక ఇరిగేషన్ డిపార్ట్మెంటు నిర్లక్ష్యం వల్ల రైతులు పంటలు వేసుకోవడానికి ఇబ్బంది పడి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మాత్రం గ్రౌండ్ వాటర్ పెరిగి చేస్తే తప్పితే పైర్లు పెట్టేది లేకుంటే పైర్లు పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి తక్షణమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని మరమ్మతులు చేసి ట్రాన్స్ఫార్మర్ బిగించి చెరువులకు నీళ్లు అందించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. తెల్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 7-8 చెరువులు సంబంధించి తడుగు చెరువు, మెలకుంట చెరువు, తిక్కమ్మ చెరువు, చించెరువు, రంపకుంట చెరువు, దూలమారిపల్ల, కొండపేట లాంటి ఈ చెరువులకు నీళ్లు నింపడం ద్వారా కలసపాడు మండలంలో సగానికి పైగా గ్రామాలకు త్రాగడానికి మంచినీళ్ళు, సాగునీరు అందించడానికి, గ్రౌండ్ వాటర్ పెంచుకోవడానికి అన్ని విధాల అవకాశం ఉండేది. కానీ గడిచిన 5 మాసాలుగా ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు రావడం వల్ల అది ఎక్కడో పంపించాం, ఇంకా రాలేదని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. తక్షణం మరమ్మతులు చేపట్టి ఈ ఆయకట్టు రైతులను ఆదుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. దాదాపు ఒక 3-4 పంచాయతీలకు గత ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ బిగియడం జరిగినది. అప్పటి నుంచి రైతులకు నీటికి ఉపయోగించి చెరువులకు నింపి గ్రౌండ్. ఉమ్మడి నెల్లూరు జిల్లా మంగళపూరు పంచాయతీలో ఉన్న కలర్ షైన్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆదిత్య అనే వ్యక్తి మృతి చెందగా 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను నెల్లూరు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించినట్లు స్థానికులు తెలిపారు. అయితే మీడియా పట్ల ఫ్యాక్టరీ యాజమాన్యం దారుణంగా ప్రవర్తించిందని కొంతమంది చెబుతున్నారు. ప్రమాదాన్ని చిత్రీకరించకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పోలీసులు పర్మిషన్ ఇచ్చినా యాజమాన్యం లోపలికి అనుమతించడం లేదంటూ తెలిపారు. గద్వాలకు ఏం మొహం పెట్టుకొని వస్తావంటూ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఫైర్ అయ్యారు. ఇవాళ గద్వాలలో అధికార పార్టీకి పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో కారెక్కనున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గద్వాలకు కేటీఆర్ ఏం మొహం పెట్టుకొని వస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేనేత శాఖ మంత్రిగా ఉన్న ఆయన గద్వాలలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేనేత కార్మికులను మోసం చేశాడని ధ్వజమెత్తారు. శంకుస్థాపన ఫలకం చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయని కేటీఆర్ వెళ్లి చూడాలని డిమాండ్ చేశారు. తుమ్మిల ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి సగం పనులు చేసిపోయారని ఆరోపించారు. సరైన సౌకర్యాలు కల్పించకుండానే 100 పడకల ఆసుపత్రికి రిబ్బన్ కట్ చేసి పోయారని మండిపడ్డారు. ఇక 10 ఏళ్లలో గద్వాల జిల్లా పరిధిలో 4 మున్సిపాలిటీలకు ₹1 నిధులు కూడా ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో 100 పడకల ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో తిరిగి ప్రారంభించనున్నామని గుర్తు చేశారు. తమ సర్కార్ హయాంలో మల్లమ్మ గుంటకు సర్వే పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. 120 కోట్లతో జూరాలపై కొత్త బ్రిడ్జిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడా మగ అంటూ కామెంట్ చేస్తున్నారని, వారికి టికెట్ ఇచ్చిన నాడు కేటీఆర్ కు ఏ లింగమో తెలీదా అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ విప్గా ఉన్నప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను 5గురిని, టీడీపీ ఎమ్మెల్యేలను 15 మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్ళు సంసారం తాము చేస్తే వ్యభిచారమా అని దుయ్యబట్టారు.
నడిగడ్డకు వచ్చే హక్కు కేటీఆర్కు లేదని సంపత్ కుమార్ కామెంట్ చేశారు. 4 మున్సిపాలిటీలకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని తండ్రి కొడుకులు అనౌన్స్ చేసి ₹1 రాలేదు, నోట పీస్ అయింది. ఈ రకంగా ఏది కూడా చేయకుండా మళ్ళీ మొన్న ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కులం పేరు మీద మతం పేరు మీద చిచ్చు పెట్టి గెలిచారు కదా. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం, ఏం ముఖం పెట్టుకొని వస్తాం? అదే 10 సంవత్సరాలు మీరు ఏంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన వడివడిగా అడుగులేస్తూ 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేసినాం. అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సల్లంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అదేవిధంగా మల్లమ్మకుంటకు సర్వే పనులు ముందుకు పోతా ఉన్నాయి. 125 కోట్లతో కృష్ణా మీద కొత్త బ్రిడ్జ్ చేస్తాను. ఈ రకంగా ఒక్క 2 సంవత్సరాలని వడివడిగా ముందుకు పోతుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో. 10 సంవత్సరాలు పడవ పెట్టిండ్రు. 10 సంవత్సరాలు నడిగడ్డ ప్రజలను మోసం చేసి మాయమాటలతోటి కులాల పేరు మీద చిచ్చు చేసి ఎన్నికల్లో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో పార్టీ మారిండ్రు ఫిరాయింపులు అని చెప్తారు. ఈయన పురుషలింగం అంట, స్త్రీలింగం అంట, వీళ్ళు ఎటో తెలుసుకోవాలన్నట, ఆ మధ్యలింగం అంట. అప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు తెలియదా యాలింగం ఇది? ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, పార్టీ విప్పుగా ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంది 15 మంది టీడీపీ నుంచి డిఫెక్ట్ అయిన రోజు నీవు నీ నాయన అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మొత్తం కాలరాసి తీసుకొని పోయి మెర్జీ చేసుకోవడం ఏమైంది? అప్పుడు స్త్రీలింగాలు పురుషలింగాలు కనిపిలే, రాజ్యాంగం కనిపిలే, సుప్రీంకోర్టు కనిపిలే. ఈరోజు సుబ్బనాథి మాటలు మాట్లాడుతున్నాం. నేనే పిటిషనర్, నేనే సుప్రీంకోర్టు దాకా పోయినా. ఆ రోజు లేదు, ఈరోజు ఎక్కడైంది? రాజకీయాన్ని మీరు చేస్తేనేమో సంసారం, మేము వేరే చేస్తే వ్యభిచారం. రాజకీయాన్ని వ్యభిచారంగా మార్చిందే మీరు మళ్ళీ ఈరోజు సుబ్బనాథి మాటలు మాట్లాడుతున్నారు. అందుకని నడిగడ్డకు వచ్చే నైతిక అర్హత లేదు కేటీఆర్ గారికి. వస్తే కూడా నడిగడ్డ ప్రజలు తిరగబడతారు. పరిస్థితి బాగలేదు, దయచేసి విరమించుకోని కూడా చెప్తా ఉన్నాం స్పష్టంగా. మున్సిపల్ శాఖ మంత్రిగా 4 మున్సిపాలిటీలకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని